హలో గైస్, మా గార్డెన్లో రకరకాల హైబ్రిడ్ ఫ్రూట్స్ పెట్టానని చెప్పాను కదా. ఇప్పుడు అవి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయనేది ఒక వీడియో పెట్టమని కామెంట్ బాక్స్లో పెట్టారు. వారి గురించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. విత్ ఫ్రూట్స్తోని హైబ్రిడ్ జామ, తైవాన్లో నెంబర్ 1 వెరైటీ అనమాట. ఒక క్రాప్ అయిపోయింది, చూడండి కాయలు ఎట్లా కాసినాయి. ఇంకా ఒక 50 డేస్ ఆర్ ఒక 1 మంత్ అయితే చాలా పెద్దగా అయిపోతాయి. ఇవన్నీ విపరీతంగా అవన్నీ కాయలే, అవన్నీ అవి ఇవి ఇవన్నీ బాగా అటు సైడ్ ఇంకా అవన్నీ లోనికి ఇంకా బాగా కాసాయి. జస్ట్ ఒక 1 మంత్లో పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఇది తైవాన్ జామాలో నెంబర్ 1 ఒక వెరైటీ ఇది. జస్ట్ తర్వాత సపోటా. దిస్ ఇస్ సపోటా ప్లాంట్ హైబ్రిడ్లో. ఒకసారి కాసిన తర్వాత తీసేసినాం, తిన్నాం. ఇది మళ్ళీ ఫ్రూట్ స్టార్ట్ అయినాయి. ఫ్రూట్ ఒకసారి చూడండి ఎట్లా పిందెలతో ఉన్నాయి. ఇవన్నీ పిందెలు, వాళ్ళు చిన్న చిన్న పిందెలు కనపడలేదు, ఇవన్నీ పిందెలు. ఇవి ఒక 1 మంత్ 2 మంత్స్లో పెద్దగా అయిపోతాయి మొత్తం. ఇవన్నీ సపోటా. దిస్ ఈజ్ సపోటా ప్లాంట్. తర్వాత మ్యాంగో, బంగినపల్లి, ఒక స్వీట్ వెరైటీ అనమాట. చాలా ఉంటాయి. పైన నేనే కట్ చేయించా. గుబురుగా వచ్చేసి కిందనే కాస్తానమాట. ఒక చిన్న పిందెలన్నీ కాస్తే ఆల్రెడీ ఒకసారి తీసేసిన ఉండకూడదు, వచ్చే క్రాప్ను ఉంచాలి. దిస్ ఇది మ్యాంగో, బంగినపల్లి వెరైటీ ఉంది, హైబ్రిడ్ వెరైటీ ఇది మ్యాంగో. పూత ఇవన్నీ దీంతో ఉంది. ఇది బంగినపల్లి వెరైటీ. దిస్ ఈజ్ సిట్రస్, ఇదంటే నిమ్మలో కాయలు పెద్దగా ఉంటాయన్నమాట. ఇది ఒక వెరైటీ, నిమ్మలో ఒక వెరైటీ అనమాట. నెక్స్ట్ ఇది బాలాజీ జామ. తైవాన్లో ఒక వెరైటీ ఉంటుంది, దీంట్లో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది రేయర్గా వస్తుంది. దీని కాయలు కాసినాయి. దీని ఫ్రూట్స్ కూడా చాలా పెద్దగా అవుతాయి, చాలా స్వీట్ ఉంటాయి. ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. పెద్దగా అయ్యి ఒక స్వీట్ ఎక్కువ ఉంటాయి. ఒక యాపిల్ కట్ట కూడా కాస్ట్ ఎక్కువ, బాగుంటుంది. ఒక తిన్నా కానీ మంచిగా ఉంటాయి. ఇది తైవాన్లో ఇంకో వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ. ఇది ఇదంతా క్రాప్ ఉన్నది. తర్వాత ఇది నారింజ, హైబ్రిడ్ నారింజ. చూడండి క్రాప్ ఆల్రెడీ పిందెలతో ఉన్నది, పెద్ద కాయలు కూడా అయినాయి. హైబ్రిడ్ నారింజ విత్ క్రాప్ 1.5 మంత్ 2 మంత్స్ ఇవి కూడా పెద్దగా అయిపోతాయి. ఇవన్నీ పిందెలు కింద, ఇవి లోన ఇంత పిందెలతో ఉంది. తర్వాత ఈ 6 months నుంచి 8 months దాకా అయితే అంతే, తీసుకొచ్చి పెట్టేసింది. తర్వాత ఇది పికిల్ పర్పస్ మ్యాంగో, పచ్చడికి పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇవి పులుపు పిందెలు ఏంటంటే ఒక్కోసారి క్రాప్ తీసేసినాం. ఇది ఒక ఇంగ్లీషు వెరైటీ అనమాట. ఇది మ్యాంగోలో పులుపు పచ్చడి పర్పస్. ఇది నిమ్మలో ఇది ఒక వెరైటీ, మళ్ళీ హైబ్రిడ్ వెరైటీ నిమ్మలో. నెక్స్ట్ ఇది సపోటాలో కాలపత్తి సపోటా. ఇది కాలపత్తిలో నెంబర్ 1 వెరైటీ. దీంట్లో ఉంటుంది. కాసిన చూడండి పెద్దగా అయితే. ఇవి కాలపత్తి సపోటా, స్వీట్ తింటే స్వీట్ ఉంటుంది. ఇది ఒక వెరైటీ. ఇవన్నీ కాయలే, పిందెలు అనమాట. ఇవన్నీ పిందెలు, ఇవన్నీ పిందెలు. ఇవంతా పిందెలు ఫుల్లో కాసేసినాయి. ఇంకా 2 monthsలో పెద్దగా అయిపోతాయి మొత్తం, అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఇది కూరలో వేసుకుంటే కరివేపాకు. ఇవి 2 వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగా స్మెల్ ఉంటుంది, మంచి వెరైటీ అనమాట. ఇది కరివేపాకు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకుని వెళ్తూనే ఉంటారు. పాపం వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. మా చుట్టాలు వాళ్ళు ఇల్లు తీసుకెళ్తారు. అటు ఇంకోటి ఉంది కరివేపాకు. అటు వెనకాల ఇంకోటి ఉంది కరివేపాకు. నెక్స్ట్ తర్వాత
సరౌండింగ్ ఈ అర్థం కాదు, కొంతమంది తెలిసిన వాళ్ళు తెలుస్తాయి. అరేక ఫామ్ అని బాగా కొంతమందికి తెలుసు, కొంతమంది తెలిసినట్టు కనిపించట్లా ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఇవి ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట. చక్కటి గాలి, కలుషితమైన గాలి ఉండదు, మంచి గాలి ఇస్తుంది. ఒక్క ప్లేస్ నుండి ఒక్క చెట్టు జస్ట్ ఇంటి ముందు ఒక మామూలు కుండీలు పెట్టుకున్న చాలు, డస్ట్ని అవాయిడ్ చేస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఇట్టడిది. మాది గార్డెన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మొత్తం 33 ప్లాంట్ అరేకా ఫామ్ వేపించా. వేపిస్తే చక్కటి గాలి, పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంటుంది. మంచి చుట్టూ ఇంటికి మంచి గాలి అనమాట. ఎటువంటి ఈ డస్ట్ ఏదో డిఫరెంట్ కాకుండా మొత్తం ఎయిర్